నమస్తే సార్. మున్సిపాలిటీ కమిషనర్ గారికి నమస్కారం అండి. సీఎం చంద్రబాబు గారికి నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. సార్, సందుల్లో రోడ్లు కూడా మీ సొంతమే కదా సార్? మున్సిపాలిటీ వాళ్ళే కదండి. అంటే అండి, ఆ సందుల్లో డాక్టర్లు, లాయర్లు ఇల్లు ఉన్నాయి కదండి. అలాగే ఆ రోడ్లో సందుల్లో ఇల్లు అద్దెకి తీసుకున్నారండి ఒకరు. మా ఫ్రెండ్ వాళ్ళు ఆటో. ఆ రోడ్డు మీద గుమ్మాలో ఆటో పెట్టుకుంటే తీసేయమంటున్నారండి. 4 సందులు ఉన్నాయి సార్. 4 సందులోంచి ఈ సందులోంచి కావాలని చేస్తున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్? సందుల్లో కూడా స్పీడ్గా వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవ్వండి. కొంచెం సందుల్లో కూడా స్పీడ్ తగ్గించుకుని వెళ్ళమని చెప్పండి సార్. మీరందరూ ఏదో డబ్బు ఉన్నదని అహంకారం చూపిస్తుంటే అండి, మాలాంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఏమైపోతారు సార్? మేము అద్దె ఇచ్చుకున్నాండి. ఆ ఆటో కష్టపడి అద్దె ఇచ్చుకున్నాం. ఉంటే ఆటో గుమ్మాలో పెట్టుకుంటే ఆటో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరండి సార్. మరి దారుణం. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి సార్. ఆటో వాళ్ళని ఏంటో చిన్న చూపు చూస్తున్నారు అందరూ. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కార్లు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, ఆటో వాళ్ళు నడుపుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి. అంతే కదా సార్? మరీ దారుణంగా మాట్లాడుతున్నారు సార్. ఆ గుమ్మాలో నైట్ టైం 10ంటికి వెళ్ళి మా ఫ్రెండ్ పైన వాళ్ళు ఉంటే 10ంటికి వెళ్ళి ఆడవాళ్ళని తీసేయమని చెప్తారండి. అది న్యాయమేనా? 10ంటికి వెళ్ళి నైట్ 10ంటికి వెళ్ళి ఆటో తీసేయండి అని చెప్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మళ్ళీ పైగా పోలీస్ కేసు పెడతాం అది ఇది అంటున్నారు. మేము పెట్టలేకేంటండి? మేము పెట్టలేదు కదండి. ఆడవాళ్ళు పెట్టలేదు కదా తిరిగి. ఆవిడ పెట్టచ్చు. మీరు నైట్ టైం ఎందుకు వచ్చారని పెట్టచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు ఆవిడ? ఆలోచించింది. పక్కనే వాళ్ళు కార్లు పెట్టుకున్నారు. ఆటో పెట్టుకున్నందుకు గొడవ పెట్టేసి రోడ్డు సొంతం అయిపోయినట్టు మాట్లాడుతున్నారు సార్. 4 రోడ్లు ఉన్నాయి కదా సార్. ఈ రోడ్లోంచే వెళ్ళమనండి. కానీ స్లోగా వెళ్ళాలి కదా. ఆటో అడ్డుగా ఉందంటే ఏంటండి? ఇది ఎక్కడ న్యాయం? అద్దెచ్చుకున్న గుమ్మాల్లో పెట్టుకుంటే కూడా తప్పేనా? చెప్పండి సార్. ప్రతి చోట అలాగే జరుగుతుంది సార్. ఆటో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి సార్. డబ్బున్న వాళ్ళందరూ మరీ దారుణంగా మాట్లాడుతున్నారు సార్. నైట్ టైం వెళ్ళిపోయి ఆడవాళ్ళని అలా బెదిరిస్తాం కూడా తప్పు సార్. అందుకే మీ అందరికీ చెప్దామని మాట్లాడుతున్నాను సార్. మా ఫ్రెండ్ అలా బాధపడుతుంది, ఇలా అంటున్నారని బాధపడుతుంటే నేను మీకు వీడియో పెడుతున్నాను సార్. కొంచెం మీరే ఆటో వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి సార్. మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సార్? ఇల్లు లేదు, అద్దుకుంటున్నారు. కష్టపడితే కానీ ఆ ఇంటి అద్దె కట్టుకోలేరు కదా సార్. ఆటో నడుపుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి. ఇల్లు లేదు. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇల్లు ఇస్తున్నారు. మా అలాంటి వాళ్ళు ఎవరు చూస్తలేదు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి కదా సార్. కోటి మందిలో, లక్ష మందిలో ఎంతమందిలో ఒక్కొక్కరిని వదిలేస్తూ ఉంటారు. పట్టించుకోరు, మా ఏమి చూడరు. పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు ఓట్లు వేయమంటే ఓట్ల కోసం ఎక్కడెక్కడో వెతుక్కుని వస్తారు.
అలాంటప్పుడు ఎక్కడెక్కడో నెతుక్కుని వచ్చినప్పుడు ఒకసారి ఇటువైపు కూడా చూడాలి కదా సార్. నేను అదే అడుగుతున్నాను సార్. రోడ్లు వాళ్ళ సొంతం అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. అందుకే మిమ్మల్ని మీ రోడ్లో కాదా అని అడుగుతున్నాను సార్. అది కరెక్ట్ కాదు సార్. నైట్ టైం వెళ్ళి ఆడవాళ్ళని అలా మాట్లాడటం తప్పదు సార్. నైట్ టైం వెళ్తాం ఏంటి సార్? వెళ్ళి ఆటో తీసేయని ఆడవాళ్ళని అలాగ అడగచ్చా? అది న్యాయమే చెప్పండి సార్. మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరేమన్నా చెప్తారేమో. లాయర్లు అంటండి, డాక్టర్లు అంట. ఓకే, లాయర్లు, డాక్టర్లు, డబ్బున్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం సార్. డబ్బున్న వాళ్ళు అలా మాట్లాడతారు, కానీ కొంచెం లేని వాళ్ళకి దగ్గర రెస్పెక్ట్ ఇమ్మని చెప్పండి సార్. మరి దారుణంగా మాట్లాడుతున్నారు సార్. అది కరెక్ట్ కాదు సార్. మాకు డబ్బు ఉంది, మాకు కారు ఉందని ఇష్టం వచ్చినట్టు అలాగా మాట్లాడితే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి? మీకు చెప్పుకుంటున్నాం. మీరేమైనా చెప్తారేమో అని వాళ్ళకి. మాకు ఎవరూ లేరు వెనకాల. మీరున్నారని మీకు చెప్తున్నాను సార్. ఓకే సార్, నమస్కారం సార్.